హలో ఫ్రెండ్స్, ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలు చూపిస్తుంది. కానీ కొన్ని పూలు మాత్రం చూస్తే షాక్ అవుతారు. ఈరోజు మనం ప్రపంచంలోనే వింతగా కనిపించే పుష్పాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం చూసేది కోర్ప్స్ ఫ్లవర్. ఈ పువ్వు పేరు వినగానే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. నిజానికి దీన్ని మృతదేహం పువ్వు అని కూడా అంటారు. ఎందుకంటే ఇది పూసినప్పుడు దాని నుంచి వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుంది. చనిపోయిన మాంసం వాసనలాగే ఉంటుంది. ఈ వాసన మనకు అసహ్యంగా అనిపించినా ప్రకృతి దాని వెనుక ఒక ప్లాన్ పెట్టింది. ఈ వాసన వల్ల ఈగలు, పురుగులు ఆ పువ్వు దగ్గరకు వస్తాయి. అవే దానికి పరాగ సంపర్కం జరగడానికి సహాయం చేస్తాయి. ఈ పువ్వు చాలా పెద్దగా ఉంటుంది. కొన్నిసార్లు మనిషి ఎత్తు కంటే కూడా పెద్దగా పెరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏమిటంటే ఇది ప్రతి సంవత్సరం పూయదు. కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది. అది కూడా పూసిన తర్వాత కొద్ది రోజులే ఉంటుంది. అందుకే దీనిని చూడటం చాలా అరుదైన విషయానికి. తర్వాత మనం చూసేది మంకీ ఆర్కిడ్. ఈ పువ్వు పేరు వినగానే మీకు కోతి గుర్తుకు వచ్చి ఉండొచ్చు. నిజంగానే ఈ పువ్వు చూస్తే కోతి ముఖం కనిపించినట్టే ఉంటుంది. పువ్వులో ఉండే ఆకారం, రంగులు అన్నీ కలిపి చూస్తే ఒక చిన్న కోతి ముఖంలా కనిపిస్తుంది. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా అడవుల్లో కనిపిస్తుంది. చల్లని ప్రాంతాల్లో, కొండల దగ్గర ఇది పెరుగుతుంది. ఈ పువ్వు ప్రకృతి యొక్క అద్భుతమైన కళాత్మకతను చూపిస్తుంది. మనం చూస్తే ఇది నిజంగా పువ్వేనా లేక ఎవరో డ్రాయింగ్ వేశారా అని అనిపిస్తుంది. ప్రకృతి ఇలా ఎన్నో వింతలు చేస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఇంకో అద్భుతమైన పువ్వు డ్యాన్సింగ్ గర్ల్ ఆర్కిడ్. ఈ పువ్వు చూడగానే ఒక చిన్న అమ్మాయి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పువ్వు ఆకారం, దాని పువ్వు రెక్కలు చూస్తే అది నిజంగానే డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పువ్వు ప్రకృతి అందాన్ని మాత్రమే కాకుండా ఆనందాన్ని కూడా చూపిస్తుంది. దీనిని చూస్తే మనకు ఒక స్మైల్ వస్తుంది. ఇలాంటి పూలు ప్రకృతిలో ఉండటం నిజంగా ఒక మాయలా అనిపిస్తుంది. ఇంకా ప్రకృతిలో ఎన్నో వింత పుష్పాలు ఉన్నాయి. కొన్ని పూలు రాత్రిపూట మాత్రమే పూస్తాయి. ఉదాహరణకి నైట్ బ్లూమింగ్ ఫ్లవర్స్. ఇవి పగలు కనిపించవు, రాత్రి మాత్రమే వికసిస్తాయి. ఆ సమయంలో చాలా మంచి సువాసన ఇస్తాయి. రాత్రి సమయంలో వచ్చే పురుగులను ఆకర్షించడానికి ఇవి ఇలా పూస్తాయి. కొన్ని పూలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి. మరికొన్ని పూలు 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తాయి. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే ఇవి మరింత ప్రత్యేకంగా భావిస్తారు. మరికొన్ని పుష్పాలు జంతువుల ఆకారంలో ఉంటాయి. కొన్ని పూలు పక్షిలా కనిపిస్తాయి, కొన్ని పాములా కనిపిస్తాయి, మరికొన్ని మనిషి ముఖంలా కనిపిస్తాయి. ఇవన్నీ చూసినప్పుడు ప్రకృతి ఎంత గొప్ప ఆర్టిస్ట్ అని మనకు అర్థమవుతుంది. మనుషులు ఎంత టెక్నాలజీ వాడినా కూడా ప్రకృతి చేసే ఈ డిజైన్స్ను పూర్తిగా కాపీ చేయలేరు. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అందమైన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. అడవులను కాపాడాలి, పూలను రక్షించాలి. ఎందుకంటే ఇవి లేకపోతే ఈ అందమైన వింతలు మనకు కనిపించవు. మన భవిష్యత్తు తరాలకు కూడా ఇవి చూపించాలంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాలి. అంటే ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రకృతి ఎన్నో అద్భుతాలు దాచుకుంది. మనం చూస్తే మాత్రమే అవి మనకు కనిపిస్తాయి. ఈ వింత పూలు మనకు ఒక విషయానికి నేర్పుతున్నాయి. ప్రకృతి ఎప్పుడూ బోర్ కొట్టదు, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. మీకు ఈ పూలలో ఏది బాగా నచ్చింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.